హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మనం యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో మెథడ్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈ అంటే ఏంటంటే డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, ఇది అనమాట. సో అంటే మన ప్రాబ్లం రాస్తున్న చూడండి. ఫస్ట్ వై ఇంటూ ఎక్స్ వై ప్లస్ 2x² y² ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ xy మైనస్ x² y² dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాల్వ్ అని ప్రాబ్లం అని అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తాం. అంటే సో ఎం ఈజ్ ఈక్వల్ టు వైతో మల్టిప్లై చేయండి. సో xy² ప్లస్ 2x² y³ అట్లా. సో ఎన్ కూడా అట్లనే మల్టిప్లై చేద్దాం. ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి, డో ఎం బై డో వై. ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. సో అప్పుడు ఆ రెండు నాట్ ఈక్వల్ టు వస్తుంది. సో అప్పుడు మన గివెన్ ఈక్వేషన్ అనేది నాట్ అండ్ ఎగ్జాక్ట్ డి. మరి నాట్ అండ్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా మార్చాలి అంటే మొత్తం 5 మెథడ్స్ ఉన్నాయి. సో అందులో భాగంగా ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇన్స్పెక్షన్ మెథడ్. అంటే అది ఫార్ములాని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ అట్లా. సో రెండవ మెథడ్ ఏంటంటే హోమోజీనియస్ మెథడ్ అని. అంటే ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x² ఇంటూ వై అంటే ఇక్కడ పవర్ 3, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4, మళ్ళీ ఇక్కడ 2, మళ్ళీ వైతో ఇక్కడ వైతో కూడా మల్టిప్లై చేసామనుకోండి, పవర్ ఇక్కడ x పవర్ 1 వైకి 2 అనమాట. మొత్తం 3, ఇక్కడ 4. సో ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ కాదు, కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి మెథడ్ 3 ఏంటంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్ని చూడంగానే చెప్పేయచ్చు మెథడ్ 3ని. సో మెథడ్ 3 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈజ్ ఈక్వల్ టు చూడండి y ఇంటూ సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై మీన్స్ దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xy. ఎక్స్లో వై ఫంక్షన్, మళ్ళీ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి మెథడ్ 3 అని ఫిక్స్ చేసాం. మరి మెథడ్ 3లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 1/mx మైనస్ ny. గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా ఈ mx ప్లస్ ny అనేది నాట్ ఈక్వల్ టు 0నే రావాలి. అంటే 0 రాకూడదు. ఒకవేళ 0 వస్తే 1/0 వీ గెట్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఆల్వేస్ mx మైనస్ ny ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్. సో మెథడ్ 3లో ఐఎఫ్ని కనుక్కోవడానికి 1/mx ప్లస్ ny, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ప్లస్ వేస్ట్ చేశారనుకుంటే రాదు. ఓకే, సో ఇలా ఐఎఫ్ కనుక్కున్న తర్వాత మనం గివెన్ ఈక్వేషన్ అని ఈ ఐఎఫ్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్, దెన్ మల్టిప్లై చేసేసాక మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఇట్లా వస్తుంది. అప్పుడు దాన్ని m1 n1తో కంపేర్ చేస్తే m1 వైతో n1 xతో కంపేర్ చేస్తాం. అప్పుడు డెఫినెట్గా ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. మరి రెండు ఈక్వల్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటంటే, రెండు ఈక్వల్ అయినప్పుడు ఇంటెగ్రల్ m1 dx ప్లస్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇది అనమాట సొల్యూషన్. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఇంటూ xy ప్లస్ 2x² ఇంటూ y² ఇంటూ dx ప్లస్ x ఇంటూ xy మైనస్ x² y² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మెథడ్ 3 అని ఫిక్స్ చేసాము. సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనం వైతో మల్టిప్లై చేద్దాం ఈ 2 టర్మ్స్ని. అంటే
ఎక్స్ ఇంటూ వై వై స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ పక్కన డిఎక్స్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్. సో డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇప్పుడు దీన్ని మనము mdx ప్లస్ ndyతో కంపేర్ చేద్దాం. ఓకే, కంపేరింగ్ the above equation with m dx plus n dy is equal to 0 we get. అప్పుడు m అంటే dx కోఎఫిషియంట్ ఇదంతా. సో m is equal to xy స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ వై క్యూబ్. అదేవిధంగా ఇదంతా n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్. ఇప్పుడు mని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. వైతోనే ఎందుకు చేయాలి సార్, ఎక్స్తో చేయకూడదా? వైతోనే చేయాలి, ఎక్స్తో చేయకూడదు. ఎందుకంటే అది వర్కింగ్ రూల్. ఈ మోడల్స్ని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా mని వైతోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, nని ఎక్స్తోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సరే, ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. mని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. పార్షియల్ అంటే కొద్దిగా డిఫరెన్షియేటింగ్ చేయండి. సో వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ని పక్కన పెట్టండి. 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి ఎక్స్ వై వేరియబుల్స్. నువ్వు వైతో చేస్తున్నావు, ఎక్స్ అట్లనే పెట్టేయండి, వైతో చేయండి. ఓకే, సో అదే ఎక్స్ టర్మ్ సపరేట్గా ఉందనుకో, ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ ఉంది, దాని వాల్యూ మొత్తం 0 అయిపోద్ది, సపరేట్గా ఉంది కాబట్టి. ఓకే, సరే, ఇక్కడ మల్టిప్లైర్లో ఉంది కాబట్టి వైతోనే చేస్తున్నా. వై స్క్వేర్కి 2y పక్కన ఎక్స్ అంటే 2xy ప్లస్ ఇక్కడ వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్. ఓకే, సో 3 2 6 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, వై మనకు సంబంధం లేదు. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x పక్కన వై ఉంది. ఓకే, ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ పక్కన వై స్క్వేర్ అలానే ఉంటుంది. వైని ఏం చేయొద్దండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ రెండు నాట్ ఈక్వల్. దెర్ఫోర్ డో m బై డో వై నాట్ ఈక్వల్ టు డో n బై డో ఎక్స్. అంటే మన గివెన్ ఈక్వేషన్ అనేది నాట్ ఎన్ ఎగ్జాక్ట్ డిఈ. ఓకే, సో దేర్ఫోర్ given equation is not an exact DE. నాట్ an exact D. మరి నాట్ an exact అయితే మెథడ్ 3 అనేది. ఓకే, సో ఆల్సో given equation is in the form of ఇలా ఉంటుంది. సో y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎంఎక్స్ మైనస్ ఎన్వైని కనుక్కుందాం, దాన్ని రెసిప్రోకల్ చేద్దాం. ఓకే, సో ఎంఎక్స్ నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ ఎంఎక్స్ మైనస్ ఎన్వై. సో ఈజ్ ఈక్వల్ టు m అంటే రాస్తున్నాను ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వై క్యూబ్ ఇంటూ ఎక్స్. ఎంని ఎక్స్తో మల్టిప్లై చేశాను. ఓకేనా, సో ప్రాబ్లంలో m డైరెక్ట్గా ఇవ్వలేదు, మనం వైతో మల్టిప్లై చేస్తాం. ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వై క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్వై.
మైనస్ ఎన్ అంటే ఇదో ఇక్కడ రాసాము ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ పక్కన వై ఉంటుంది ఎంఎక్స్ మైనస్ ఎన్వై ఓకే మల్టిప్లై చేద్దాం సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టూ టర్మ్స్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ మళ్ళీ ప్లస్ 2x క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఓకే 2x క్యూబ్ ఇంటూ వై క్యూబ్ మైనస్ ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఓకే ఎస్ ఇస్ దేర్ ఎనీ టర్మ్ క్యాన్సిల్ ఎస్ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి సార్ ఓకే చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సల్ 2x క్యూబ్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ 3x క్యూబ్ వై క్యూబ్ ఇవి రెండు లైక్ టర్మ్స్ ఎందుకంటే ఆ రెండిటికి ఒకే వేరియబుల్ ఎక్స్ వై వేరియబుల్ ఎక్స్ వై వేరియబుల్ సో రెండిటికి ఒకే వేరియబుల్స్ని వాటి పవర్స్ కూడా సేమ్ కాబట్టి దాన్ని లైక్ టర్మ్స్ అంటాం ఇఫ్ టూ టర్మ్స్ ఆర్ లైక్ టర్మ్స్ దెన్ దట్ పవర్ ఈజ్ సేమ్ వేరియబుల్స్ ఈజ్ ఆల్సో సేమ్ దట్ ఈస్ కాల్డ్ లైక్ టర్మ్స్ అంటాం ఓకే సరే సో 3x క్యూబ్ వై క్యూబ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది ఏంటి ఎంఎక్స్ మైనస్ ఎన్వై అనేది 0 కాదు కదా ఇది ఎస్ ఇప్పుడు ఐఎఫ్ని కనుక్కుంటున్నా సో ఐఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎంఎక్స్ మైనస్ ఎన్వై సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఇప్పుడు ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం ఓకే సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్స్ ఓకే సో ఐఎఫ్తో మల్టిప్లై చేస్తున్నా చూడండి 1 ఇంప్లైస్ ఒక్కసారి మీకు ఇక్కడ పక్కన నోట్ చేస్తున్నాను చూడండి నంబర్ 1 ఇదే చూడండి ఒకసారి సో ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వై క్యూబ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఓకే ఎస్ ఇప్పుడు దీనిని మనము దీంతో మల్టిప్లై చేస్తాం సో అంటే 1 బై 3x క్యూబ్ వై క్యూబ్ 3x క్యూబ్ వై క్యూబ్ ఓకే ఎస్ సో xy square plus 2x square y cube divided by 3 into x cube y cube పక్కన dx ప్లస్ మళ్ళీ దాంతో మల్టిప్లై చేద్దాం x square into y square minus x cube into y square divided by 3x cube into y cube into dy is equal to 0 ఓకే మరి నెక్స్ట్ స్టెప్ చేద్దాం సో ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తుంది చూడండి న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్తో డినామినేటర్లో ఉన్న టర్మ్ని డివైడ్ చేద్దాం ఎక్స్ వై స్క్వేర్ బై xy square by 3x cube into y cube plus 2x square y cube 2x square y cube divided by 3 into x cube into y cube పక్కన dx ఉంటుంది ప్లస్ మళ్ళీ సో ఈ టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఇది ఉంది కదా దీన్ని మళ్ళీ దీంతో డివైడ్ చేద్దాం సో x square y by 3 into x cube into y cube minus x cube y square
divided by 3 into x cube into y cube. So dy is equal to 0. ఓకే, ఇంకా మన ప్రాబ్లం కంప్లీట్ అవ్వడానికి ఉంది. సో ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్. సో మిగిలింది x కూడా క్యాన్సిల్, 1/1 ఇంకా 3 ఉంటుంది. సో అన్నిట్లో ఇంకొక చిన్న పాయింట్, అన్నిట్లో 3 ఉంది కాబట్టి 3ని మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. 1/3ని కామన్ తీయండి అన్నిట్లో. సో అప్పుడు ఏమవుతుంది, 1/3 అటు సైడ్ 0 into 3 0ని. ఓకే, సో రాయడం లేదు. ఇంకా న్యూమరేటర్లో y స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, x కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఏముండదు 1 ఉంటుంది. ఇంకా డినామినేటర్లో x స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇంకా y. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2x స్క్వేరు, ఇక్కడ డినామినేటర్లో x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకొక x ఉంటుంది, ఇంటూ పక్కన dx ప్లస్ న్యూమరేటర్లో x స్క్వేర్, డినామినేటర్లో x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, y కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా x ఇంటూ y స్క్వేర్. చూడండి, x స్క్వేర్ బై x క్యూబ్ అంటే 1/x, y బై y క్యూబ్ అంటే 1/y స్క్వేర్. ఇది మైనస్ ఇక్కడ మళ్ళీ x క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, 1/y dy is equal to 0. That is number 2. సో మళ్ళీ నంబర్ 2ని మనం m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ ఈక్వేషన్ 2 విత్ m1 dx plus n1 dy is equal to 0 we get. సో అప్పుడు m1 అంటే ఇదంతా, m1 is equal to 1/x square y plus 2/x. n1 is equal to 1/x y square minus 1/y. సో m1ని ఇక్కడ కూడా yతోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. yతో చేస్తున్నప్పుడు x కాన్స్టెంట్. ఓకే, సో 1/x స్క్వేర్ అట్లనే పెట్టేద్దాం, మల్టిప్లైర్లో ఉంది, 1/y ఉంది, 1/yకి డిఫరెన్షియేషన్ -1/y స్క్వేర్. సో కాబట్టి -1/x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. ఇది ∂m1/∂y. అదేవిధంగా ∂n1/∂x కనుక్కున్నాం. ఓన్లీ xతోనే చేయాలి, y మనకు అవసరం లేదు. 1/y స్క్వేర్ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాం. ఇంకా 1/xకి డిఫరెన్షియేషన్ -1/x స్క్వేర్. ఇక్కడ 1/y సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు -1/x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఈక్వలే సార్. ∂m1/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x. ఓకే, అప్పుడు దానికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ టు ది దేర్ఫోర్ ఒక లైన్ రాద్దాం. సో ∂m1/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x. దేర్ఫోర్ equation 2 is an exact DE. Is an exact D. మరి exact D అయినప్పుడు సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈస్, సో ఫార్ములా ఇంటెగ్రల్ m1 dx. ఇక్కడ y కాన్స్టెంట్, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n1, టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1 నాట్ ఇన్వాల్వింగ్ x into dy is equal to c. Not involving x into dy is equal to c. ఇది ఫార్ములా. ఇంటెగ్రల్ m1 dx, m1 అంటే ఇదే చూడండి, ఇదే మొత్తం రాసేయండి, dx. ఓకే,
ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్. n1లో ఉన్న టర్మ్స్ 2 ఉన్నాయి కదా. ఎస్, ఎక్స్తో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే ఎక్స్ ఉండకూడదు. ఇది ఎక్స్తో మల్టిప్లైర్లో ఉంది కాబట్టి అది అవసరం లేదు. ఇంకా -1/y. ఓకే, -1/y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. దీన్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 1/y కాన్స్టెంట్, y కాన్స్టెంట్ కాబట్టి y టర్మ్ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తే ఇంకా 1/x² ఇంటూ dx ప్లస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/x dx ఇంటెగ్రల్ 1/y dy 1/y ఇంటూ 1/x² ఇంటిగ్రేషన్ -1/x ప్లస్ 2 ఇంటూ ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. ఇంటెగ్రల్ 1/y log y ఈజ్ ఈక్వల్ టు c అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు ఏ టర్మ్ అయినా రాయొచ్చు. 2 log x, దాన్ని log x² కూడా రాయొచ్చు. log x², మళ్ళీ 2 log x అవుద్ది. log x పవర్ mని m log x రాయొచ్చు. log x²ని 2 log x. ఓకే, మైనస్ log y minus 1/xy is equal to c. log a minus log b, log a by b, a అంటే x², b అంటే y కాబట్టి ఇంకొక స్టెప్ ఇక్కడ రాయొచ్చు. log of x² y is minus 1/xy is equal to c. ఇది అనమాట మన ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.